నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, వెల్కమ్ టు అరుణాచలం. ఈ రోజు అయితే మేము అరుణాచలానికి వచ్చినాం. ఇదే మా ఫైనల్ ట్రిప్. 14 కిలోమీటర్లు కొండ చుట్టూ మేము ఇప్పుడైతే పాదయాత్ర చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అయితే కొండ చుట్టూ తిరగడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆ కొండ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్, ఆ కొండ చుట్టూ అయితే మేము ఇప్పుడు తిరగాలి. సో స్టార్ట్ చేద్దాం. సో మేమైతే సెకండ్ లింగం అగ్నిలింగం నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ నెయ్యొత్తులు వెలిగించేసి చూడండి, ఒత్తు చాలా బాగుంది. సో దేవుడి దీపారాధన చేసి స్టార్ట్ అవ్వాలి. ఓం నమ శివాయ. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా తిరగడమే. సో దారిలో మనకు రమణ మహర్షి గారి ఆశ్రమంకి అయితే వెళ్తున్నాం. ఆశ్రమంలో నెమలి చూడండి ఎంత బాగుందో. సో ఇదంతా ఆశ్రమం, చుట్టూ చెట్లు. అరుణాచలం 14 కిలోమీటర్ల రోడ్డు ట్రిప్ ఇదే. సో ఈ పసుపు కలర్లో ఉండే రౌండ్ మొత్తం మనం తిరగాల్సి వస్తుంది. అన్నామలయోడ ఫుల్ పర్వతం వచ్చి ఫుల్ వ్యూ. ఇది ఈ పర్వతం వచ్చి శివలింగం మాదిరిగా ఉంటుంది. అందరూ గిరివలయానికి సోమవారం అనే కాదు, పౌర్ణమి అనే కాదు, ఎవ్రీడే వచ్చి కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు అనమాట. గిరివలయం చేస్తూ ఉంటారు. చెట్టుకి హంస బొమ్మలు చెక్కారు. ఇట్లాగా ఈ గిరివలయం చుట్టూ చాలా ఉన్నాయన్నమాట. మూడో లింగం యమలింగం, ముఖద్వారం. ఇది 4వ లింగం నైరుతి లింగం. 50 మీటర్ల లోపలికి పోతే నైరుతి లింగం ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన లింగాలు అనమాట. 4 దిక్కులు 8 లింగాలు. ఒక్కొక్క లింగం ఒక్కొక్క స్పెషాలిటీ. నైరుతి లింగం దగ్గర 6 పెనుమిదలు తీసుకున్నాం. 6గురికి 6 దుప్పులు, జింకలు ఉన్నాయి. కళ్ళు అన్నీ తలుకని మెరుస్తున్నాయి. నిత్యానందం గారి ఆశ్రమం. ప్రతి పౌర్ణమికి నిత్య అన్నదానం, లక్షల్లో మందికి అన్నదానం చేస్తారన్నమాట ఇక్కడ అరుణాచలం. నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, ఓం నమ శివాయ. 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ అయితే మనం అరుణాచలం కొండ చుట్టూ తిరిగాం. సో నైట్ కంప్లీట్ చేసుకొని, నైట్ 12 ఆ టైం కల్లా కంప్లీట్ చేసుకొని, మార్నింగ్ 11 ఆ టైం కల్లా మనం దక్షిణ ధ్రువం దగ్గరికి దర్శనానికి అయితే పోవడానికి రెడీ అయిపోయినాం. దక్షిణ ధ్రువం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది ఒక గోపురం. సో దీనికి ఒక 4-5 గోపురాలు ఉన్నట్టున్నాయి. సో దర్శనం అయిపోయినాక ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరుణాచలంలో గుడి శాంపుల్ చూడండి ఎలా ఉందో. ఇట్లా ఉంటుంది గుడి మొత్తం ఓవరాల్ వ్యూ. టెంపుల్లోకి అయితే ఫోన్ అలా ఉంది. ఇదంతా అరుణాచలం మెయిన్ టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల, గర్భగుడి లోపల మాత్రమే మనం ఫోటోలు వీడియోలు తీయకూడదు, బయట తీసుకోవచ్చు. అందరు ఫోన్లు తీసుకొచ్చారు, నేను కూడా మీకోసం చూపిస్తున్నా. ఆ పక్క కనపడేదంతా కొండ. సో కొండ చుట్టూ ఇదే టెంపుల్ లోపల. సో ఇవన్నీ ద్వారాలు. మెయిన్ గుడి ఇది, మెయిన్ గుడి లోపల. సో అటుపక్క చూస్తే అదొక ద్వారము, ఇదొక ద్వారము, ఇటు సైడ్ ఒక ద్వారం ఉంటుంది, అటు సైడ్ ఒక ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుంచి మనం ఇప్పుడు బయటికి పోవాలి. ఆ గోపురం పైన మేఘాలు చూడండి ఎంత బాగుండేదో. అరుణాచల ప్రసాదం. ఇప్పుడే అరుణాచలం దర్శించుకోవడం జరిగింది. అరుణాచలంలో టెంపుల్ శివయ్యని దర్శించుకొని బయటకు వచ్చినాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం గర్భగుడిలో ఉన్నాం. టెంపుల్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మన జీవితం మొత్తంలో ఒక్కసారైనా ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోవాలంట. సో అందుకని మేమైతే దర్శించుకున్నాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంతటితో మా ఓవరాల్ ట్రిప్ ఇక్కడి నుంచి అరుణాచలం నుంచి ముగిస్తున్నాం. సో ఇకపై టూర్ వీడియోస్ ఏం రావు. సో ఇంతటితోటి మా టూర్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మన యాజ్ మన కుకింగ్ వీడియోస్ అన్నీ కంప్లీట్గా వస్తాయి. మీరు ఒకవేళ ఇంతవరకు మా ట్రిప్లన్నీ ఫాలో అయ్యి ఉంటే, మేము పోయిన అన్ని టెంపుల్స్లో కల్లా మీకు ఏ టెంపుల్ నచ్చిందో కామెంట్ చేయండి. సో అట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం పైకి లేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లో మీ ప్రవీణ్ మేకల.